మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్చిలో ఎన్నికలు జరగవచ్చనే అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ దూకుడు పెంచింది. ఎన్నాళ్లుగానూ కాంట్రాక్టు ఉద్యోగులు ఎదురు చూస్తున్న రెగ్యులరైజేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించాలనే దానిపై ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్లో ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంక్రాంతిలోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్ కు సంబంధించిన గైడ్లైన్స్ జారీ చేశారు. ఇదే సమయంలో 2023 ఆగస్టు 15 సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రెగ్యులరైజేషన్ కు సంబంధించి 5 ఏళ్ల సర్వీస్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రెగ్యులరైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు.